అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరి మొక్కజొన్న పంటల్లో ఎరువుల యాజమాన్యం, సేంద్రియ సాగు పద్ధతులకు జీవామృతం తయారీ విధానం, మామిడిలో పూత పిందరాలుడు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటల్లో రసాయన ఎరువులను సిఫార్సు మేరకే వేస్తున్నామా లేదా అన్నది ప్రతి ఒక్క రైతు తరచి చూసుకోవాలి. సాధారణంగా శాస్త్రవేత్తలు ప్రతి పంటకు దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేయాలని సిఫార్సు చేస్తుంటారు. దీనితో పాటుగా మిగతా పోషకాలను రసాయన ఎరువుల రూపంలో ఎంత మోతాదులో వేయాలో సిఫార్సు చేయటం జరుగుతుంది. అధిక శాతం రైతులు సేంద్రియ ఎరువులను అసలు వేయకుండా రసాయన ఎరువులను వేయాల్సిన దానికంటే అధిక మోతాదులో వేస్తున్నారు. దీంతో ఎరువుల ఖర్చే కాదు, సస్యరక్షణ ఖర్చులు పెరిగి సాగు భారంగా మారుతోంది. తెలంగాణలో యాసంగి పైర్లుగా సాగు చేయబడుతున్న ఆహార ధాన్యపు పంటల్లో ప్రధానమైనవి వరి, మొక్కజొన్న. ఈ పైర్లు ప్రస్తుతం పలు దశల్లో ఉన్నాయి. యాసంగి వరి, మొక్కజొన్న పంటల్లో నత్రజని, భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువులను ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులో వేసుకోవాలో సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సాయినాథ్. ప్రస్తుతం మనకు ఇప్పుడు యాసంగిలో వరి మరియు మొక్కజొన్న పంటలు వేయడం జరుగుతుంది. రైతులు వరి ఇప్పుడు మనం నాటు దశలో ఉంది. చాలామంది రైతులు నాట్లు వేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క నాట్లు వేసుకున్న దశలో అదేవిధంగా హార్వెస్టింగ్ వరకు మనకు చేయవలసిన ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వరి పంటకు మనం ప్రధానంగా 16 పోషకాలు అవసరం. అందులో మనకు ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం మనం సోర్స్గా తీసుకున్నట్టయితే నత్రజని మనం యూరియా నుంచి వేయడం జరుగుతుంది. అదేవిధంగా భాస్వరం డిఏపి కానీ ఎస్ఎస్పి కానీ వేయడం జరుగుతుంది. అదేవిధంగా పొటాష్ ఎరువులను మనం ఎంఓపి ద్వారా వేయడం జరుగుతుంది. ఈ యొక్క నత్రజని ఎరువులను చూసుకున్నట్లయితే వరికి 3 దశల్లో వేసుకోవాల్సి వస్తుంది. దమ్ము చేసే దశలో ఒక బస్తా, నారు వేసిన తర్వాత ఒక బస్తా, తర్వాత అంకురం వేసే దశలో ఇంకొక బస్తా వేసుకున్నట్లయితే మనం లాభాలను పొందవచ్చు. ఈ యొక్క నత్రజని ఎరువుల కొద్దిగా మనకు నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం 3 దఫాలుగా వేసుకోవాలి. ఈ యొక్క డిఏపి అయితే ఒక బస్తా, లేదు అనుకుంటే మనకు ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఎరువు దొరుకుతుంది. ఈ యొక్క ఎరువును మనం దాన్ని కూడా ఆఖరి దమ్ములోనే వేసుకోవాలి. భాస్వరం ఎరువులు మనం ఎప్పుడు కూడా పైపాటుగా వేసుకోవద్దు. ఎప్పుడైనా భాస్వరం ఎరువులు మనం దుక్కిలోనే వేసుకోవాలి. ఈ యొక్క దుక్కిలో వేసుకున్నట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు. తర్వాత పొటాష్ ఎరువులైనటువంటి ఎంఓపిని కూడా అది కూడా మనకు దగ్గర మనకి 28 కిలోలు అవసరం ఉంటే ఈ 28 కిలోలను మనం సగం అంటే 14 కిలోను మనం దమ్ము చేసే దశలో, తర్వాత మిగిలినది అంకురం చేసే దశలో వేసుకొని మనం అధిక దిగుబడులను పొందవచ్చు. తర్వాత ఈ యొక్క మొక్కజొన్న పంట కొందరు రైతులు ఎర్లుగా వేసుకున్నట్టు తొందరగా వేసుకున్న వాళ్ళైతే మోకాలు ఎత్తి దశలో ఉన్నది. ఒకవేళ వరి పంట తీసిన తర్వాత అయితే 0 టిల్లేజ్ పద్ధతిలో చాలామంది రైతులు వేస్తున్నారు కాబట్టి వాళ్ళది ఇప్పుడు కొద్దిగా చిన్న పిలక దశలో ఉంది. నత్రజని ఎరువులను చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న పంటకు 3 దఫాలుగా వేసుకోవాలి. ఈ యొక్క నత్రజని ఎరువులను కూడా 4.5 బస్తాలు అవసరం. మొత్తం పంట కాలానికి 4.5 బస్తాలు అవసరం. మనం దాన్ని కూడా 3 భాగాలు విభజించుకొని ఫస్ట్ ఒక బస్తా అది ఆఖరి దిక్కులో మొదటి దశలో, మిగిలిన 1.5 2 బస్తాలు
మోకాలు ఎత్తు దశలో, మిగిలింది పూత దశలో వేసుకోవాలి. ఈ యొక్క నత్రజని ఎరువులు మనకు దఫాలుగా ఎందుకు వాడుకోవాల్సి ఉంటుందంటే, నత్రజని అనేది రుణ అయాన్‌తో ఉంటుంది. అదేవిధంగా ఈ మన యొక్క మట్టి కూడా రుణ అయాన్‌తో ఉంటుంది కాబట్టి రుణ బంధాన్ని ఏర్పరచుకోలేవు కాబట్టి అది ఒక లీచ్ అవ్వడం, అంటే కిందికి వెళ్ళిపోవడం నీళ్లు పెట్టినప్పుడు. లేదు అంటే వెండ బాగున్నప్పుడు ఏమవుతుంది, నత్రజని రూపంలో అదే డీనైట్రిఫికేషన్ అంటే ఇలా జరిగిపోయి నత్రజని లాస్ అవుతుంది. కాబట్టి మనకు పంట ఎప్పుడు అవసరమో దానికి యొక్క నత్రజని అప్పుడే వేసుకున్నట్లయితే, అప్పుడెప్పుడు మనం పంట వేసుకున్నప్పుడు ఒకసారి అవసరం ఉంటుంది, తర్వాత మోకాలు ఎత్తు దశలో అవసరం ఉంటుంది, పూత దశలో, అవి ప్రధాన దశలు కాబట్టి ఆ దశలో మనం నత్రజని ఎరువులను మంచిగా సమభాగాలు వేసుకోవాలి. ఈ యొక్క భాస్వరం ఎరువులు కూడా మనకు 150 కిలోలు 3 బస్తాలు, ఈ 3 బస్తాలు ఎస్ఎస్పి వేసుకున్నట్లు ఆఖరి దిక్కులోనే వేసుకోవాలి. లేదు అనుకుంటే మనకు డిఏపి ఉన్నట్లయితే 1 బస్తా, అది కూడా ఆఖరి దిక్కులో వేసుకో భాస్వరం ఎరువులు. ఇందులో కూడా మన మొక్కజొన్న పంటలో కూడా ఈ భాస్వరం ఎరువులు ఎప్పుడు కూడా పైపాటుగా వేయకూడదు, ఎప్పుడైనా మనం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఎందుకు అంటే భాస్వరం ఎరువులు వేరుకు వ్యవస్థకు మాత్రం అవసరం, తర్వాత వేసుకున్నట్లయితే మనకు అంత లాభదాయకంగా ఉండదు. తర్వాత పొటాష్ ఎరువులు ఎంఓపి వేసుకుంటాం. ఈ యొక్క ఎంఓపి మనకు 32 కిలోలు అవసరం ఉంటుంది మొత్తం పంట దశలో. అందులో మనం 16 కిలోలు ఆఖరి దిక్కులో వేసుకోవాలి, మిగిలిన 16 కిలోలు పూత దశలో వేసుకోవాలి. ఎరువుల యాజమాన్యంలో భూసార పరీక్ష ఆధారిత ఎరువుల సిఫారసు. ఈ యొక్క భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల సిఫారసు తీసుకున్నట్లయితే మనం ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చు, అదేవిధంగా రైతు కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు మన సిఫారసు చేసిన ఎరువులు ఉన్నాయి, భూసార పరీక్ష చేసుకున్నట్లయితే మనకు అందులో ఏ పోషకాల లోపం ఉందో, లేదంటే ఏ పోషకాలు ఎక్కువ ఉన్నాయో లేదా తక్కువ ఉందో మనకు తెలిసిపోతుంది. ఈ యొక్క భూసార పరీక్ష ఆధారంగా ఒకవేళ లోపం ఉన్నట్లయితే, అంటే తక్కువ ఉన్నట్లయితే, మనకు తక్కువ ఉన్నట్లయితే మనం సిఫారసు చేసిన దానికంటే ఒక 30% ఎక్కువగా ఎరువులు వేసుకోవాల్సి వస్తుంది. మనకు మీడియంగా ఉంది అంటే అనుకున్న దానికంటే కరెక్ట్గా ఉంది అన్నట్లయితే మీరు ఎంత సిఫారసు చేస్తే అంతే ఎరువులు వేసుకోవాలి. ఒకవేళ మనం అంటే భూసార పరీక్ష చేసిన తర్వాత మన యొక్క పోషకాలు అధికంగా ఉన్నాయనుకోండి, మనం ఏం చేయాలి, 30% ఎరువులను తగ్గించుకోవాలి. ఖచ్చితంగా తగ్గించుకోవాలి, కానీ వేయకుండా మాత్రం ఉండకూడదు. ఈ విధంగా ఒక పావు బస్తా మీకు తగ్గుతుంది కాబట్టి ఎంతో కొరత రైతులకు వాళ్ళ యొక్క ఎరువుల ఖర్చులు కొద్దిగా తగ్గించుకోవచ్చు, అదేవిధంగా అధిక దిగుబడిని కొంత పొందవచ్చు. ఒకవేళ ఈ ఎరువులు అధికంగా వేసినట్లయితే కూడా, ఇప్పుడు నత్రజని కానీ మనకి ఎక్కువ అధికంగా వేసుకున్నట్లయితే కొద్దిగా లాసెస్ ఎక్కువ ఉంటాయి, లీచింగ్ లాస్ అని, డీనైట్రిఫికేషన్ అని, ఇటువంటి లాసెస్ ఎక్కువ ఉంటాయి. అలా లాసెస్ కాకుండా మనం ఎంత కావాలో మొక్కకు అంతే వేసుకున్నట్లయితే ఆ యొక్క పంట దిగుబడి కూడా పెరుగుతుంది, భూ కాలుష్యం కూడా తగ్గుతుంది. మనకి ఎక్కువ లాసెస్ జరిగేది నత్రజని ఎరువులు మాత్రమే. తర్వాత ఈ భాస్వరం ఎరువులు మన యొక్క తెలంగాణ చూసుకున్నట్టే మధ్యస్థ దశ నుంచి ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు మీడియంగా అంటే సిఫారసు చేసిన ఎరువులను వాడుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క పొటాషియం ఎరువులు కూడా మనకు మన తెలంగాణ కానీ మన ఏరియాలో కొద్దిగా మీడియం నుంచి హై ఉన్నాయి కాబట్టి సిఫారసు చేసిన ఎరువులను వాడుకోవాల్సింది. కానీ ప్రధానంగా మనకు నత్రజని లోపం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మీరు వేయాల్సిన దానికంటే ఒక 30% ఎరువుల మోతాదును పెంచుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడితో పాటు భూ కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. వేసవి అంటేనే అందరికీ గుర్తొచ్చేవి మధురమైన మామిడికాయలు. మన తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది ఈ ఉద్యాన పంట. ఇక్కడ పండే మామిడికాయకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు ఒక పక్క, చుట్టుముడుతున్న చీడపీడలు మరోపక్క మామిడి తోటలపై దాడి చేస్తూ మధుర రుచులను అటు రైతులకు ఇటు వినియోగదారులకు అందకుండా చేస్తున్నాయి. చెట్లన్నీ పూత పిందెతో నిండుగా కనిపిస్తున్నా దిగుబడికి డోకా లేదనిపించినా ఒక్కోసారి చెట్లకు ఉన్న పూత పిందె ఎక్కువగా రాలిపోవడం గమనిస్తుంటాం. పెద్ద పరిమాణంలో ఉన్న పిందెలు కూడా రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ఇలా పూత పిందె రాలడానికి పలు కారణాలున్నాయి. వాతావరణ మార్పులు, నీరు, పోషక యాజమాన్యం, చీడపీడలు, ఇలా ప్రతి అంశం మామిడి పూత పిందెపై ప్రభావం చూపుతుందంటూ పూత పిందె రాలుడు నివారణకు తీసుకోవలసిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్. రైతు సోదరులందరూ గమనించవలసింది ఏంటంటే, మామిడిలో పూత పిందె రాలిపోవడానికి పలు రకాలైనటువంటి కారణాలు ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. దీనివల్ల ఉత్పత్తి తగ్గి ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు రైతు సోదరులందరూ. మొదటిగా వాతావరణ పరిస్థితులు, శీతాకాలంలో అధిక మంచు, తేమ లేకపోవడం వల్ల కూడా ఈ పూత పిందె రాలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
పోషక లోపంలోకి వచ్చేసరికి కోత కోసిన తర్వాత మామిడి తోటలని కొమ్మలను కత్తిరించి జూన్ జూలై మాసంలో ఒక ప్లాంట్కి 10 సంవత్సరాలు ఉన్నటువంటి మొక్కకి నత్రజని 1.5 కేజీలు, భాస్వరం 4 కేజీలు, పొటాస్ 1 కేజీ వేసుకొని నీరు ఇచ్చినట్లయితే జనవరి ఫిబ్రవరి మాసంలో కాయ బఠానీ సైజులో వచ్చేటప్పుడు 0.5 కేజీ నత్రజని, 2 కేజీల భాస్వరం, 0.5 కేజీ పొటాష్ ఇవి ఇచ్చినట్లయితే మనకి ఈ పోషక లోపాలను నివారించుకొని పూత పిందె రాలకుండా కాపాడుకోవచ్చును. అదేవిధంగా నీటి యాజమాన్యం, కోత కోసిన తర్వాత మామిడి తోటలని అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఎటువంటి నీటి యాజమాన్యం ఇవ్వము కనుక తేలికపాటి నీటి తడులు ఇచ్చుకుంటూ ఎక్కువ నీటి తడులు ఇచ్చినట్లయితే ఎటువంటి పూత పిందె రాలిపోవడం అనేది చూడము. చీడపీడల బాధ కూడా పూత పిందె రాలిపోవడానికి కారణం అవుతూ ఉంటుంది. మేజర్గా బూడిద తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఈ బూడిద కలర్లో బఠానీ గింజ పరిమాణంలో ఉన్నటువంటి మామిడి పైన బూడిద తెగులను మనకు సోకడం జరుగుతూ ఉంటుంది. ఈ బూడిద తెగులను డైనోక్యాప్ 2 ml per లీటర్ ద్రావణాన్ని పిచికారీ చేసినట్లయితే మనకి ఈ బూడిద తెగుల నుండి నివారణ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి తేనెమంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల డైమితో ఏటి కానీ పిచికారీ చేసినట్లయితే మనకి ఈ తేనెమంచు పురుగు ఉధృతి తగ్గి దిగుబడులను పొందవచ్చు. దీనితో పాటుగా సూక్ష్మ పోషకాలు అసమతుల్యత వలన కూడా మనకి ఈ పూత పిందె రాలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా సూక్ష్మ పోషకాల్లో మనము బోరాక్స్ పిచికారీ చేసినట్లయితే మనకి మంచి ఫలితాలను ఆశించవచ్చు. అదేవిధంగా జింక్ సల్ఫేట్ 100 గ్రాములని మనం అప్లై చేసినట్లయితే మంచి ఫలితాలను ఆశించవచ్చు. దీంతో పాటుగా మనకి 13-0-45 మనం పిచికారీ చేసినట్లయితే ఈ పూత పిందెను నివారించుకొని అధిక దిగుబడులను పొందవచ్చని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. పంటల్లో రసాయన ఎరువులను సిఫార్సు మేరకే వేస్తున్నామా లేదా అన్నది ప్రతి ఒక్క రైతు తరచి చూసుకోవాలి. సాధారణంగా శాస్త్రవేత్తలు ప్రతి పంటకు దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేయాలని సిఫార్సు చేస్తుంటారు. దీనితో పాటుగా మిగతా పోషకాలను రసాయన ఎరువుల రూపంలో ఎంత మోతాదులో వేయాలో సిఫార్సు చేయడం జరుగుతుంది. అధిక శాతం రైతులు సేంద్రియ ఎరువులను అసలు వేయకుండా రసాయన ఎరువులను వేయాల్సిన దానికంటే అధిక మోతాదులో వేస్తున్నారు. దీంతో ఎరువుల ఖర్చే కాదు, సస్యరక్షణ ఖర్చు పెరిగి సాగు భారంగా మారుతోంది. తెలంగాణలో యాసంగి పైర్లుగా సాగు చేయబడుతున్న ఆహార ధాన్యపు పంటల్లో ప్రధానమైనది వరి, మొక్కజొన్న. ఈ పైర్లు ప్రస్తుతం పలు దశల్లో ఉన్నాయి. యాసంగి వరి మొక్కజొన్న పంటల్లో నత్రజని, భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువులను ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులో వేసుకోవాలో సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సాయినాథ్. ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ద్రవజీవామృతం తయారు చేయడానికి కావాల్సింది ఒక 200 లీటర్ల ఒక డ్రమ్ము కావాలి. దాంట్లో 180 లీటర్లు నీళ్లు పోసుకోవాలి. తర్వాత కావాల్సిన పదార్థాలు ఏంటంటే 10 కిలోల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, 2 కిలోల పప్పుల పిండి, 2 కిలోల నల్ల బెల్లం, పిడికేడు పుట్టమన్ను సరిపోతుంది. మొదటగా ఈ 180 లీటర్ల నీటిలో 10 కిలోల ఈ ఆవు పేడ వేసేయాలి. వేసి దాన్ని సవ్య దిశలో కలపాలి కర్రతో సహా. రెండోగా ఇప్పుడు పప్పుల పిండి 2 కిలోలు అంటే సోయా, వేరుశనగ పల్లీలు తప్పించి మినుము కానీ, పెసర కానీ, కంది కానీ, శనగ కానీ, ఉలవలు కానీ ఏదైనా తీసుకోవచ్చు 2 కిలోలు. ఇంకోటి 2 కిలోలు బెల్లం అనేది. బెల్లం నల్ల బెల్లం అయితే ఇంకా బాగుంటుంది. బెల్లం దేనికి పనిచేస్తుంది అంటే ఫెర్మెంటేషన్కు పనిచేస్తుంది అన్నట్టు. తర్వాత పిడికెడు పుట్టమన్ను తీసుకోవాలి. పుట్టమన్ను దేనికోసం అంటే పుట్టమన్ను లేకుంటే మనము చెట్టు దగ్గర ఉన్న మొదల దగ్గర అడవిలో కానీ చెట్టు దగ్గర ఉన్న మట్టి తీసుకోవాలి. దాంట్లో సూక్ష్మజీవులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మన్ను అనేది వేస్తాం అన్నట్లు. ఇప్పుడు 1 గ్రాము పేడలో 300 నుంచి 500 కోట్ల సూక్ష్మజీవులు అనేది ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఇలా కలిపిన దానికి ఉదయం సాయంత్రం 2 సార్లు మన సవ్య దిశలో కలుపుతూ ఉంటే 2 రోజుల్లో ద్రవజీవామృతం అనేది తయారైపోతుంది. ఇన్ కేసు చలికాలంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవజీవామృతం కొంచెం లేట్ అవుతుంది. ఏంటంటే 4 నుంచి 5 రోజులు పడుతుంది. ఆ టైంలో ఏం చేయాలంటే ఈ 2 రోజులు కాకుండా 4 రోజులు 5 రోజులు అలా పెట్టుకోవాలి. తయారైన దాన్ని మనం మొదటగా
పంట విత్తి ఒక నెల రోజులు అయినప్పుడు మొదటిసారి స్ప్రే చేయాలి. అయితే ఒక 100 లీటర్ నీటికి 5 లీటర్ల ద్రవజీవామృతం కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే ఇప్పుడు మొదటిసారి స్ప్రే చేసిన తర్వాత రెండోసారి స్ప్రే చేయడానికి 20 రోజుల వ్యవధిలో ఇప్పుడు 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల ద్రవజీవామృతం కలిపి స్ప్రే చేసుకోవాలి. మూడోది ఏంటంటే 200 లీటర్ నీటిలో మనం 20 లీటర్ల ద్రవజీవామృతం కలిపి స్ప్రే చేసుకోవాలి. నాలుగోసారి 100 లీటర్ నీటికి 6 లీటర్లు పుల్లటి మజ్జిగతో స్ప్రే చేస్తే మనం ఈ పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఈ ఆకులపైన వచ్చే మచ్చలు కానీ నివారించవచ్చు. ఇది ద్రవజీవామృతాన్ని మనం 15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రిప్లో వదిలితే 200 లీటర్ల నీటిలో అయితే 20 లీటర్ల ద్రవజీవామృతం కలుపుకొని చెట్టు మొదలుకి వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల నీటి నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. దాంతోపాటు భూమిలో మంచి సూక్ష్మజీవులు అనేది పెరుగుతాయి. ఈ పురుగులు తెగుళ్ళను తట్టుకునే సామర్థ్యం పెరిగి ఈ సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండడం వల్ల వానపాములు ఎక్కువగా ఉండి మొక్కకు బూస్టర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఒక 200 కిలోలు ఆవు పేడ ఎట్లా ఉండాలంటే వారం రోజుల లోపలిది ఉంటే బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఒక రోజు 2 రోజులది అయితే. తర్వాత 5 లీటర్ల ఆవు మూత్రము, 2 కిలోల పప్పుల పిండిలో శనగ కానీ కంది కానీ మినుము కానీ పెసర కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. 2 కిలోలు బెల్లంలో నల్ల బెల్లం ఉంటే ఇంకా బాగుంటుంది. తర్వాత పుట్టమట్టి ఒక పిడికెడో దోసెడో తీసుకున్నా సరిపోతుంది. ఇవి 5 కావాల్సినవి. అయితే ఫస్ట్లో ఆవు పేడని ఒక పల్చగా పరుచుకొని దాంట్లో 2 కిలోల పప్పుల పిండి వేసిన తర్వాత 2 కిలోలు బెల్లం వేసేయాలి. బెల్లం వేసిన తర్వాత పుట్టమట్టి వేసేయాలి లైట్గా పల్చగా. వేసిన తర్వాత ఆవు మూత్రం పైన చిలకరించి కలుపుతూ ఉండాలి. మొత్తం ఎంతంటే పైన పప్పుల పిండి బెల్లము పుట్టమట్టి అన్ని బాగా కలిసిపోయేలా కలిపేసేయాలి. కలిపేసి ఒక కుప్పగా పోసిన తర్వాత దాని కుప్పని ఏం చేస్తామంటే ఉండలుగా చుట్టాలి. లేదా మనం పిడకల్లాగా చేసుకున్నా కూడా దాన్ని ఆరబెట్టుకోవాలి. ఎక్కడంటే నీడ ఉండే ప్లేస్లో చెట్టు కింద కానీ షెడ్డు కింద కానీ ఆరబెట్టుకోవాలి. అది 2 రోజుల తర్వాత మనం ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం గోనె సంచిలో కానీ గన్ని బ్యాగ్లో కానీ దాపెట్టుకొని 6 నెలల వరకు కూడా వాడుకోవచ్చు అన్నట్టు. మనం దున్నినప్పుడు విత్తనాలు వేసే ముందు పొలంలో చల్లుకుంటే ఇది ఎకరాకు 300 నుంచి 400 కిలోలు వేసుకుంటే బాగా ఉంటుంది అన్నట్టు సత్వ. రెగ్యులర్గా వర్షాలు పడినప్పుడు మనం ప్రతిసారి వర్షం పడినప్పుడు సత్వలాగా ఉంటుంది పంటకు. పెంట ఎరువులు అయితే ఎక్కువ శాతం వేస్తాం కాబట్టి 3-4 ట్రాక్టర్లు వేస్తాం కాబట్టి ఎక్కువ కలుపు వస్తుంది. దీంట్లో అయితే తక్కువ కలుపు వచ్చి మనకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి కాబట్టి బాగుంటుంది సత్వ. ఇది వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంప్రదాయ పంటల సాగు కలసిరాని సమయంలో రైతుల దృష్టి ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతోంది. భిన్న పంటలు, విభిన్న పద్ధతుల ఆచరణతో ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అలా అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊటకల్లు గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వరరెడ్డి 3 ఏళ్ల క్రితం ఎకరా పొలంలో క్యాక్టస్ మొక్కల సాగు చేపట్టాడు. తనకున్న 75 ఎకరాల భూమిలో వ్యవసాయ, ఉద్యాన పంటలను సాగు చేస్తున్న ఈ రైతు డైరీ సైతం నిర్వహించేవాడు. అయితే వేసవి కాలంలో గ్రాసాల కొరతను తప్పించుకునేందుకు అధికారుల సలహాతో క్యాక్టస్ పెంపకం చేపట్టాడు. విత్తనాన్ని మహారాష్ట్రలోని పూణే నుంచి ఒక్కో మొక్క 50 రూపాయల చొప్పున కొనుగోలు చేశానని రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం డైరీ లేకున్నా క్యాక్టస్ మొక్కల ఆకులు, వచ్చిన పండ్ల నుంచి ఆదాయం ఆర్జిస్తున్నానంటున్నాడు. 2019లో డైరీ స్టార్ట్ చేసినాను. డైరీ స్టార్ట్ చేసినప్పుడు నాకు సమ్మర్లోన ఫాడర్ కొరత ఏర్పడింది. కొంచెం అంటే మేపు దానా అట్లా కొరత ఏర్పడినప్పుడు నేను గుత్తి మండలానికి FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ని. అప్పుడు మనకి సెర్ఫ్ DRDA బయో సంస్థ టైఅప్ అయ్యి వాళ్ళు మనకి ఇది క్యాక్టస్ మొక్క అనేది ఉంటుంది. దీనివలన పాలల్లోన ఫ్యాట్ పెరుగుతుంది, పశువుకి కాల్షియం దొరుకుతుంది బాగా. దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సమ్మర్లోన పశువుకి వేసుకున్న వలన పశువు డీలా పడిపోకుండా ఉంటుంది అని చెప్పేసి ట్రయల్ బేసిక్ కింద మనం తెప్పించి పెట్టాం. అప్పుడు నేను 50 రూపీస్ లెక్క మొక్క మొత్తం ఒక 1400 మొక్కలు తెప్పించి పెట్టా. నేను తర్వాత 1 ఇయర్ తర్వాత దీన్ని మొత్తం డైరీకి వాడుకున్నా 2 ఇయర్స్ కంటిన్యూగా. తర్వాత డైరీ నాకు కొంచెం అనివార్య కారణాలు డైరీ తీసేసిన తర్వాత ఈ మొక్కలను అట్లే ఇరిచిపెట్టినాను. దానికి ఇప్పుడు ఫ్రూట్స్ వస్తున్నాయి. ఆఫ్టర్ 3 ఇయర్స్ నుంచి ఫ్రూట్స్ స్టార్ట్ అయినాయి. ఫ్రూట్స్ కానీ మంచి దీంట్లో ఉన్న విటమిన్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ కానీ మంచి టేస్ట్ ఈక్వల్ టు డ్రాగన్ ఫ్రూట్ కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. 450 లెక్క అమ్మాను ఈ సంవత్సరమే. మార్కెటింగ్ చేసినది ఈ సంవత్సరమే యాక్చువల్ కంటే. ఒక 500 కేజీల దాకా ఈ సంవత్సరం హైదరాబాద్కి పంపించాను. 10 ఆవులు, 20 గేదెలు ఉండేవి. ఆ క్యాక్టస్ వేయడం వలన మంచిగా పాలు ఇవ్వడం, ఫ్యాట్ రావడం బాగుండేది. ఎండాకాలంలో పశువు మేత లేని టైంలో గడ్డి లేని టైంలో అది ఉపయోగించుకోవచ్చు. క్యాక్టస్ పొటేన్లకి మంచి రిజల్ట్ వస్తుంది.
ఫస్ట్ మనకు అలవాటు పడడానికి దానిలో లీఫ్లు అన్నీ కట్ చేసి దానిలో కలిపి ఇచ్చేవాళ్ళము. ఓ 10 డేస్ 15 డేస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆకులు వేసినా కానీ అవి తినేస్తాయి అన్నమాట. పచ్చిగానే తినేస్తున్నాయి. ఈ క్యాక్టస్ వేయడం వల్ల పాలు చిక్కదనం బాగా వచ్చేవి. ఈ మధ్యలోన తెలంగాణ ఖమ్మంలో ఒక ఆయన ఆకులు తీసుకెళ్ళినాడు. ఆయన వంట కర్రీగా చేసి ఫోన్ చేసి చెప్పారనమాట, ఇది చాలా బాగుంది, మీరు కానీ ట్రై చేయండి అని చెప్పారనమాట. బ్రహ్మజముడుగా పిలిచే ఈ మొక్కలు నీటి శాతం ఎక్కువగా ఉండి పోషకాలు సైతం అధికంగా ఉంటాయని, దీన్ని మేపడం ద్వారా పశువుల్లో పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుందని రైతు చెబుతున్నాడు. దీన్నుంచి వచ్చే పండ్లను సైతం మార్కెటింగ్ చేశానంటున్నాడు. సాధారణంగా క్యాక్టస్ మొక్కలను దీనికుండే ముళ్ల కారణంగా పశువుల నుంచి రక్షణగా కంచె పంటగా వేస్తుంటారు. అయితే వెంకటేశ్వరరెడ్డి వేసిన ఈ రకం క్యాక్టస్లో ముళ్లు పెద్దగా ఉండవని, దీంతో పశువులకు మేతగా ఉపయోగించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నాడు. పూణే సైంటిస్టులు దగ్గర నుంచి టచ్లో ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడు దీని నుంచి అయితే ఈ ఫ్రూట్స్ నుంచి ఎస్వి యూనివర్సిటీ తిరుపతి పేటెంట్ ఇచ్చింది. ఈ ఫ్రూట్ నుంచి చాక్లెట్ తయారవుతుంది. తర్వాత వచ్చేసి క్యాక్టస్ వైన్ తయారయ్యేదానికి పేటెంట్ ఇచ్చింది. తర్వాత దీని నుంచి లెదర్ తయారవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మెక్సికో నుంచి క్యాక్టస్ లెదర్ మన ఇండియా దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు జంతువు బలి తగ్గించి పశుపోషకుల రక్షణ చేయాలని చెప్పేసి హార్టికల్చర్ నుంచి కానీ, లేకుంటే ఈ క్యాక్టస్ నుంచి, లేకుంటే ఇప్పుడు కో4 కో5 వెరైటీ గడ్డి నుంచి కానీ లెదర్ తయారవుతుంది. ఇప్పుడు అట్లా ఈ క్యాక్టస్ నుంచి లెదర్ తయారవుతుంది బాగా. లెదర్ ఫ్యాక్టరీ పూణేలో ఉంది ఒకటి. నెక్స్ట్ దీని నుంచి గ్యాస్ తయారవుతుంది, మిథైల్ గ్యాస్. ఈ గ్యాస్ ఫ్యాక్టరీ వచ్చేసి జైపూర్లో ఉంది. ఇప్పుడు మనకి ప్రజెంట్ మన సరౌండింగ్లోన ఏపీ తెలంగాణలోన ఇక వినుకొండ ఏరియాలోన ఒక ఆయన ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చి మనకు ఒక 200 మంది రైతులకి మొక్కలు సప్లై చేయాలని వచ్చి అడిగి వెళ్ళారు. ప్లాంటేషన్ కొరకు మొక్కలు వైజాగ్ పంపించాను, తమిళనాడు పంపించాను, కర్ణాటక పంపించా, హైదరాబాద్, తెలంగాణ, మన కర్ణాటక కేవీకే మన దగ్గరకు వచ్చి 5000 ప్లాంట్స్ తీసుకెళ్ళి ప్లాంటేషన్ చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం 5 రూపీస్ వితౌట్ ట్రాన్స్పోర్ట్లోకి ఇచ్చాను నేను ఈ సంవత్సరం. మామూలు మన పశువులకు, ఒట్టి పశువులు కానీ పొట్టెలు కానీ మేపితే కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల బరువు పెరిగే ఆస్కారం ఉంటుంది. తర్వాత పశువు కానీ హెల్తీగా ఉంటుంది బాగా. దీంట్లో వాటర్ కంటెంట్ కానీ ఎక్కువ ఉంటుంది. లైక్ మనం వాటర్ మిలన్, మనిషి వాటర్ మిలన్ తీసుకుంటే ఎట్లా తనివి సమ్మర్లో ఉంటుందో పశువుకి ఇస్తే దీనికి అట్లా ఉంటుంది. ఎడారి మొక్కన అన్ని భూములకి పనిచేస్తుంది. కాకపోతే నీళ్ళు నిల్వ ఉండకూడదు, పూర్తి సౌడు పనికిరాదు. ఒక మాదిరిగా సౌడు అన్నా తట్టుకుంటుంది. ఏ పొలంలోనే వస్తుంది మొక్క. మనం బౌండరీ పెట్టుకున్నాం, ఇక్కడ బౌండరీ పెట్టాను. బౌండరీలో పెట్టినా కానీ బాగుంటుంది. ఒక మనకి తోటకి కంచె మాదిరి ఉంటుంది, మన పశువులకి మేపు వస్తుంది. నెలకి 1-2 తళ్ళు అంటే 15 రోజులకు ఒకసారి ఇచ్చుకున్నా కానీ సమ్మర్ అంతా సర్వైవ్ అయిపోతుంది 3 months. తర్వాత వర్షాకాలంలో మనం నీళ్ళు ఇచ్చే పని ఉండదు దీనికి. ఇప్పుడు లెదర్ ఫ్యాక్టరీకి సప్లై చేయాలా, లేకుంటే దానికి గ్యాస్ ఫ్యాక్టరీకి సప్లై చేయాలనుకుంటే కొంచెం మనం అట్లా పోషణ చేసుకొని పశువులు ఎరువు ఇచ్చుకున్నాం అనుకో బాగా వస్తుంది. లేదు మనం ఫాడర్గా ఉపయోగించుకోవాలనుకుంటే ఏం అవసరం లేదు. వర్షాకాలంలో వర్షాలకు గ్రో అవుతుంది, మనం తర్వాత మనం వేపు వాడుకోవచ్చు. మళ్ళీ సమ్మర్లో కొంచెం వాటర్ ఉంటాయి, లేకుంటే అట్లా డిమ్ అవుతుంది మొక్క. మళ్ళీ రెయిన్స్ వస్తేనే మళ్ళీ ఆటోమేటిక్ గ్రో అవుతుంది. ఎకరా పొలంలో క్యాక్టస్ సాగు చేసిన ఈ రైతు ప్రస్తుతం రైతులకు ఆకు విక్రయాలు సైతం చేపట్టాడు. ఉప ఉత్పత్తుల తయారీ యూనిట్లు పెరిగితే బ్రహ్మజముడు పంటకు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుందని రైతు చెబుతున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.